41వ కీర్తన. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును. వాని హృదయము పాపమును పోగు చేసుకొనుచున్నది. వాడు బయలు వెళ్ళి వీధిలో దాన్ని పలుకుచున్నాడు. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. నశింప చేయవలెనని వారు నాకు కీడు చేయని ఆలోచించుచున్నారు. కుదరని రోగము వానికి సంభవించి ఉన్నది. వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మణిమెనెత్తెను. యెహోవా నన్ను కరుణించి లేవనెత్తుము, అప్పుడు నేను వానికి ప్రతీకారము చేసేదను. నా శత్రువు నా మీద ఉల్లసింపక ఉండుట చూడగా నేను నీకు ఇష్టుడనని తెలియనాయను. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుదువు. ఇశ్రాయేలు దేవుడవైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతింపబడునుగాక. ఆమెన్, ఆమెన్. 42వ కీర్తన. దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడదను? నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింపగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను. జనసమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా, నీవు ఏల కృంగి ఉన్నావు? నాలో నీవేలా తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రవేశం నుండి, హెర్మోను పర్వతము నుండి, మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. నీ జల ప్రవాహధారల ధ్వని విని కరడును పిలుచుచున్నది. నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లిపారుచున్నవి. అయినను పగటివేళ యెహోవా తన కృప కలుగను ఆజ్ఞాపించును. రాత్రివేళ ఆయన గూర్చిన కీర్తనయు నా జీవనదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కావున నీవేళ నన్ను మరిచియున్నావు. శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చినేని అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు? నాలో నీవేళ తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. ఆమెన్. 43వ కీర్తన. దేవా, నాకు న్యాయము తీర్చుము. భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడము. కపటము కలిగి దౌర్జన్యము చేయువారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించెదవు. నీవు నాకు దుర్గమైన దేవుడవు. నన్ను త్రోసివేసితివేమి? నేను శత్రుబాధ చేత దుఃఖాక్రాంతుడనై సంచరింపనేలా? నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగు చేయి దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు? నాలో నీవేళ తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. ఆమేన్. కీర్తన 44. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా వినియున్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి. నీవు
నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపచేసితివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు. వారి బాహువు వారికి జయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి కనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగజేసెను. నీవే నా రాజువు. యాకోబునకు పూర్ణ రక్షణ కలుగనాజ్ఞాపించుము. నీ వలన మా విరోధులను అణిచివేయుదుము. నా నామము వలనే మా మీదకి లేచువారిని మేము త్రొక్కివేయుదుము. నేను నా వెంటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే. మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అయితే ఇప్పుడు నీవు మమ్మను విడనాడి అవమానపరిచియున్నావు. మా సేనలతో కూడా నీవు బయలుదేరకయున్నావు. శత్రువుల ఎదుట నిలవకుండా మమ్మను వెనుకకు పారచేర్చున్నావు. మమ్మను ద్వేషించువారు ఇష్టము వచ్చినట్లు మమ్మను దోచుకొనుచున్నారు. భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించినట్లు నీవు మమ్మను అప్పగించి ఉన్నావు. అన్య జనుల్లోనికి మమ్మను చెదరగొట్టి ఉన్నావు. అధికమైన వెల చెప్పక ధనప్రాప్తి లేకయే నీవే నీ ప్రజలను అమ్మియున్నావు. మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మను నిందాస్పదముగా చేసి ఉన్నావు. మా చుట్టూ నున్నవారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణముగాను మమ్మను ఉంచి ఉన్నావు. అన్యజనుల్లో మమ్మను సామెతకు హేతువుగాను ప్రజల తల ఆడించుటకు కారణముగాను మమ్మను ఉంచి ఉన్నావు. నన్ను నిందించి దూషించు వారి మాటలు వినగా శత్రువులను బట్టి పగ తీర్చుకొని వారిని బట్టి నేను దినమెల్లా నా అవమానమును తలపోయిచున్నాను. సిగ్గు నా ముఖమును కమ్మియున్నది. ఇదంతయు మా మీదకి వచ్చినను మేము నిన్ను మరువలేదు. నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు. మా హృదయము వెనుకకు మరలిపోలేదు. మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. అయితే నక్కలున్న చోట నీవు మమ్మను బహుగా నలిపియున్నావు. గాఢాంధకారము చేత మమ్మను కప్పియున్నావు. మా దేవుని నామమును మేము మరచియున్న ఎడల, అన్య దేవతల తట్టు మా చేతులు చాపియున్న ఎడల, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా? నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము. వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. ప్రభువా, మేల్కొనుము, నీవేళ నిద్రించుచున్నావు. లెమ్ము, నిత్యము మమ్మను విడనాడకుము. నీ ముఖమును నీవేళ మరుగుపరిచియున్నావు. మా బాధను మాకు కలుగు హింసను నీవేళ మరిచియున్నావు. మా ప్రాణము నేలకు కృంగియున్నది. మా శరీరము నేలను పట్టియున్నది. మా సహాయమునకు లెమ్ము. నీ కృపను బట్టి మమ్మను విమోచింపుము. కీర్తన 45. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును కూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలం వలెనున్నది. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము. నీ తేజస్సును, నీ ప్రభావమును ధరించుకొనుము. సత్యమును, వినయంతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జయించుటకు నీకు నేర్పును. నీ బాహువులు వాడగలవి. ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెల్లో చొచ్చును. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును. నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ కంటే హెచ్చించున్నట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగిపట్టి వాసనే. దంతముతో కట్టిన నగరులలో తంతివాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. నీ దైనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలుచుచున్నది. కుమారి, ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును నీ తండ్రి ఇంటని మరువుము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అతనికి నమస్కరించుము. తూరు కుమార్తె నైవేద్యము తీసుకువచ్చును. జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెతుకుదురు. అంతఃపురంలో నుండు రాజకుమార్తె కేవలము మహిమగలది. ఆమె వస్త్రము బంగారు బొట్టా పని చేసినది. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకులు నీ యొద్దకు తీసుకుని రాబడుచున్నారు.
ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు. రాజనగరులో ప్రవేశించుచున్నారు. నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు. భూమి అందంతటా నీవు వారిని అధికారులుగా నియమించెదవు. తరములన్నింటినూ నీ నామము జ్ఞాపకముండునట్లు నేను చేయుదును. కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదరు. ఆమేన్.